అలాంటి ఎన్ఆర్ఐలు కొంతమంది అటు లండన్లో అటు పక్కన వైసీపీకి సంబంధించి అమెరికాలో కూడా కొంతమంది ఉన్నారు. కొంతమంది వాళ్ళు కూడా వ్యతిరేకించారు కదా, కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని ఏమైనా వ్యతిరేకించారా? ఏం లేదా? నేను చెప్పిన కంటెంట్ మీద ఏ రోజు కూడా లేదు నువ్వు చెప్పేది తప్పు ఇది వాస్తవం ఎక్కడ పెట్టలా. నా మీద పర్సనల్ అటాక్ చేయడం మొదలు పెట్టారు తప్పితే పో నేను చెప్పింది తప్పు వాస్తవం ఏంటో చెప్పండి అంటే వాస్తవం చెప్పరు. ఓకే, అర్థమైందా? మీరు వాస్తవం ఏంటో చెప్పండి ప్రజలకి. నేను చెప్పింది అబద్ధం జగన్మోహన్ రెడ్డి మీద, సరే మీరు వాస్తవం ఏంటో చెప్పండి. వాస్తవాలు చెప్పకుండా నా తల్లిని, నా ఇంట్లో వాళ్ళని, నా ఇంట్లో ఆడవాళ్ళని అందరిని ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ వాళ్ళ ఫోటోలు మార్ఫింగ్లు చేస్తూ నాటకాలు చేసి చిత్రహింసలు పెట్టే ప్రయత్నం చేశారు. ఎక్కడా వెనుకడగలేదు. ఖచ్చితంగా ఎన్నాళ్ళు సాగింది ఈ రకమైన? చాలా, ఐ థింక్ 4 years నేను చాలా సఫర్ అయ్యా జగన్మోహన్ రెడ్డి వల్ల. 4 years సఫర్ అయ్యా నేను. ఖచ్చితంగా నా కుటుంబ సభ్యుల మీదే కాదు, తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళల మీద, జనసేన పార్టీలో ఉన్న మహిళల మీద ఎవడెవడైతే ఫేస్ మార్ఫింగ్లు చేసి, ఎవడెవడైతే బూతులు రాసి, ఎవడెవడైతే పిచ్చి పిచ్చి వేషాలు వేశారో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాళ్ళలో ఎవరిని వదిలిపెట్టను నేను. అందరి మీద గ్రౌండ్ వర్క్ చేస్తున్నా. అందరినీ లీగల్గా లాక్ చేసి అందరినీ లీగల్ ఎంటిటీలో వాళ్ళకి శిక్షలు పడేలాగా తప్పకుండా చేస్తా. ఆ యాక్టివిటీ ఆల్రెడీ మొదలుపెట్టాము. కొంతమంది పరారీలు ఉన్నారు, కొంతమంది ఇల్లులు మారిపోయారు. వీళ్ళందరూ అనుకుంటారు ఇల్లులు మారిపోయారు, సిమ్ములు మార్చేసారు, ఇవన్నీ ఉంటాయి అనుకుంటున్నారు. ఏమీ లేదు, అన్నీ యాజ్ ఇట్ ఈస్గా ఎప్పుడెప్పుడు ఏం పోస్టులు చేశారు అన్ని లింకులు అన్నీ కూడా మేము సేవ్ చేసి పెట్టాము, డాక్యుమెంటరీ చేసాము. ఆ డాక్యుమెంటరీ ప్రకారం ట్విట్టర్కి, ఫేస్బుక్కి అందరికీ ఆల్రెడీ కేసులు రాసి పంపించాము. ఆ ఎవిడెన్సెస్ రాగానే, ఆ యాక్టివిటీ అవ్వగానే వీళ్ళందరినీ లీగల్ ఎంటిటీలోకి తీసుకొచ్చి లీగల్గా ఫామ్ అయిపోయింది కదా మీకు. అవును, కావాల్సినట్టుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లేదు, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, పక్కా ప్రభుత్వం. అది రాబోయే రోజుల్లో అభివృద్ధి దిశగా ముందుకెళ్తున్నప్పుడు ఇంకా ఈ విషయాలు ఎందుకు పట్టించుకోకూడదండి. ఇట్లాంటి ఉన్మాదులను బతకనిస్తే రేపు ఇంకా సర్వనాశనం చేస్తారు. ఇలాంటి ఉన్మాదులకి సరైన సమాధానం చెప్పాలి. సరైన సమాధానం చెప్పకపోతే ఎట్లా? మా గవర్నమెంట్ వచ్చేసింది, వాళ్ళు చేసినవని మేము మర్చిపోతామంటే కుదరదు కదా. మా కార్యకర్తలు ఎంతమంది బలయ్యారు, మా కార్యకర్తలు ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది జైలుకి వెళ్ళారు, ఎంతమంది 3rd డిగ్రీలకు బలైపోయారు, ఎంతమంది ఇంట్లో ఉన్న మహిళలని వైసీపీ ఉన్మాదులు తిట్టారు, బూతులు తిట్టారు. మా నాయకులని, ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ అనితా గారిని ఎంత అసభ్యకరంగా వైసీపీ వాళ్ళు మాట్లాడారు. వాడు ఉంటాడు పిల్ల సజ్జల, వాడి పేరు సజ్జల రామకృష్ణ రెడ్డి కొడుకు. వాడు ఇష్టం వచ్చినట్టు ఒక మహిళా నాయకురాలను కూడా చూడకుండా ఇప్పుడున్న అనితా గారిని, అప్పుడు మహిళా అధ్యక్షురాలు ఆవిడ ఎంత బాడీ షేమ్ చేశాడు. వాడు పంచమతి అనురాధ గారిని ఎంత నీచంగా మాట్లాడారు, మహిళలను ఎంత దారుణంగా చిత్రీకరించారు. వాళ్ళు ఎవ్వరిని వదలం, డౌటే లేదు దానిలో. మేము వాళ్ళని ఈ రోజుకి కూడా ఏమీ జరగట్లేదు అని అనుకుంటున్నారు వాళ్ళు. మేము వీళ్ళని లీగల్గా లాక్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ ఎంత వర్క్ చేస్తున్నాం అనేది వీళ్ళకి అర్థం కావట్లా. పర్ఫెక్ట్గా లీగల్గా లాక్ చేసి వీళ్ళు చేసిన అరాచకాలన్నీ కూడా పర్ఫెక్ట్గా ఎవిడెన్స్ చేసి మళ్ళీ ఇలాంటి వాళ్ళు ఇంకోసారి మాట్లాడాలి అంటే భయపడేటట్టు ఖచ్చితంగా లీగల్గా వీళ్ళని లాక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఆ ప్రాసెస్ ఉంది. లోకేష్ గారు ఆల్రెడీ దాని మీద వర్క్ చేయమని చెప్పారు. ఎవరెవరు వర్క్ చేయాలో వర్క్ చేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా సరైన సమాధానం లీగల్గా చెప్పే ప్రయత్నం చేస్తాం. సో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చూస్తే కనుక ఏమని అనిపిస్తుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్లో కలిపేస్తారండి. జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉండడు. జగన్మోహన్ రెడ్డి ఈ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్లో కలిపేసే ముందు కాంగ్రెస్తో లాలూచి చేసుకుంటాడు. ఎందుకంటే ఆల్రెడీ 3 terms బీజేపీ ఉంది. ఇప్పుడు యాంటీ ఇన్కంపెన్సీతో ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్లో బీజేపీ ఓడిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఏమీ లేవండి, ఏమీ లేవు. ఆయన ఏదో చాలా తీవ్రమైన కేసులు పెట్టుకున్నాడు, సెక్షన్లు పెట్టుకున్నాడు. అవన్నీ కూడా కోర్టులో ఛాలెంజ్ చేసాము. కోర్టులో ఆర్గ్యుమెంట్స్కి వస్తాయి. ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అంత కాన్ఫిడెన్స్కి ఏంటి అంత ఏమన్నా దాంట్లో ఏమన్నా ఉందా? నేను ఏ తప్పు చేయలేదండి. తప్పు చేస్తే భయపడాలి, తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి? నేనేం తప్పు చేయలేదు, ఏం పీక్కుంటా పీకోపో అని చెప్పా జగన్ రెడ్డికి అవుట్ రైట్గా. అంతమించి మనం చేసేది చేయగలిగలేదు. ఆయన చేతిలో పోలీసులు ఉన్నాయి కాబట్టి నీ ఇష్టం వస్తే నేను చేస్తా అంటాడు, చేసుకో అని చెప్తాను. కానీ ఇప్పుడు ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి వ్యవహారం కానీ లేకపోతే మిగతా ఇప్పుడు మీరు మాట్లాడినట్టుగా కొంచెంసేపు పాలిటిక్స్ కూడా మాట్లాడతాం మళ్ళీ ఒకసారి. తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి వ్యవహారానికి సంబంధించి మీరు మాట్లాడిన విషయాలు కానీ మిగతా వాళ్ళ విషయాలు కానీ అంత లోతుగా మీకు ఎట్లా తెలుస్తున్నాయి అనేది కొంచెం అందరూ ఆలోచించేది. ప్రతిదీ విషయాన్ని కూడా చాలా డీప్గా లోపలికి వెళ్ళి ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడ లాగారు, ఇట్లా తీశారు అని మాట్లాడుతున్నారు కదా. వెనకాల ఎవరన్నా బూస్టప్ ఇస్తున్నారా ఏంటి? వైసీపీ వాళ్ళే చెప్తారు మాకు చాలా మటుకు ఇన్ఫర్మేషన్.
వైసీపీ వాళ్ళు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తారండి మాకు. వైసీపీ గవర్నమెంట్లో మీకు ఇంకొక ఓపెన్ సీక్రెట్ చెప్తా, ఎందుకంటే గవర్నమెంట్ మారిపోయింది కాబట్టి ఓపెన్ సీక్రెట్ చెప్తా. సజ్జల రామకృష్ణారెడ్డి ఆఫీస్లో కూర్చున్న ఒక కీలక వ్యక్తి ఆయన పేషీలో ఏ జరుగుతున్నాయి, ఏ అవినీతి జరుగుతుంది, ఏ జరగబోతుంది, ప్లాన్ ఏంటో కూడా వాళ్ళే చెప్తారు మాకు. అర్థమైందా? ఎందుకంటే మన సంకల్పం ఇస్ వెరీ, ఎవరైనా సరేనండి, ఎంత పెద్దోడైనా సరే ఒక 10 రూపాయలు తింటే, ఒక 20 రూపాయలు తింటే పెద్ద పట్టించుకోరు. ఊళ్ళో తింటాడు కదా, చేయాలి కదా అని. వీడు మొత్తం 100 రూపాయలు తినేస్తుంటే ఎవరు ఒప్పుకుంటారు? పక్క వాళ్ళు వాడికి కూడా ఇస్తే వాడికి కూడా జగన్ రెడ్డి మనస్తత్వం ఏంటంటే ఎవరు తినకూడదు, మొత్తం ఈయన తినాలనుకుంటాడు. మీకు ఇంకో విషయం చెప్తా, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా లేదు. ప్రతిపక్ష హోదా అడుక్కోవడం కోసం కోర్టుకు వెళ్ళాడు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 900 మంది పోలీసులతో పహారా పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే, ఓకే, ప్లస్ ఒక మాజీ ముఖ్యమంత్రి. ఎంతమంది మాజీ ముఖ్యమంత్రులకి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రొటెక్షన్ ఉంది చెప్పండి? ఎంతమందికి ఉంది? రోసయ్య గారికి ఉందా? కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఉందా? నాదెళ్ల భాస్కర్ గారికి, ఆయన పేరేంటి, నాదెళ్ల భాస్కర్ గారు, ఆయనకు ఉందా? ఎవరికి ఉంది? ఎవ్వరికీ లేదు. కేసీఆర్కి ఎంత ఉందండి? మాజీ ముఖ్యమంత్రి 2 సార్లు పనిచేసాడు, 10 సంవత్సరాలు పాలించాడు కదా. జగన్ రెడ్డి కంటే పెద్దగానే కొద్దిగా పొలిటికల్ ప్రొఫైల్ ఉంది కదా. ఆయనకు కూడా 2+2 గన్మెన్ ఉంది కదా. అంతే. ఈయనకి ఎందుకు 50 మందితో ప్రొటెక్షన్ ఇవ్వాలి? మీకు తెలుసా స్టోరీ ఏంటో? జగన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సహజ వనరులు, బాక్సైటు, లాటరైటు, తోరియము, ఎర్రచందనము, ఇలాంటి సహజ వనరులన్నీ కూడా విదేశాలకు అమ్మేసుకున్నాడు. ఎలా అమ్మాడంటే, విదేశాలకి ఒక బ్రోకర్ల ద్వారా, అంటే మాఫియా డాన్స్ ఉంటారు. ఎర్రచందనానికి ఒక మాఫియా డాన్ ఉంటాడు, టైటానియంకి ఒక మాఫియా డాన్ ఉంటాడు, అదేవిధంగా తోరియంకి ఒక మాఫియా డాన్ ఉంటాడు. ఇట్లా కొంతమంది మాఫియా డాన్స్ ఉంటారు, అంటే మీడియేటర్స్ అంటారు వాళ్ళని. ఈ మీడియేటర్స్ ద్వారా రాష్ట్రంలో సహజ వనరులన్నీ కూడా విదేశాలకు అమ్మేసుకున్నాడు. ఈ సహజ వనరులు విదేశాలకు అమ్మేసుకున్నప్పుడు ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు డబ్బులు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేశారు. మధ్యలో మీడియేటర్లకి జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల్సింది ఇవ్వాల. ఇప్పుడు జగన్ రెడ్డికి ఆ భయం పట్టుకుంది. ఈ మాఫియా డాన్లు ఏమైనా వచ్చి వీళ్ళని ఏమైనా చేస్తారేమో అని భయపడి నాకు ప్రొటెక్షన్ కావాలి ముర్రో అని ముత్తుకుంటున్నాడు జగన్ రెడ్డి. అసలు వాస్తవం ఇది. అర్థమైందా? ఓకే, ఫ్యాక్ట్ ఇది. ఆ ఫ్యాక్ట్ని జగన్మోహన్ రెడ్డి నోటి నుంచే తెప్పించాలని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రయత్నం అది. మీరు ఊహాజనితంగా చెప్పిన వర్డ్సా ఇవన్నీ? నిజంగా ఉన్న ఫ్యాక్ట్స్ చెప్పారా? రియాలిటీ చెప్తున్నా మీకు నేను. ఓకే, రియాలిటీ చెప్తున్నా. రాష్ట్రంలో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ఖనిజ సంపద, సహజ వనరులు భారతదేశం దాటి వెళ్ళిపోయాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఇది వాస్తవం. అర్థమైందా? 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి. 1,50,000 కోట్ల రూపాయలు పంచాను అంటున్నాడు. 8,4 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయని నేను అడుగుతున్నా. ఒక ప్రాజెక్టు పూర్తి చేయాల, ఓ రోడ్డు మీద తట్టాడు, మట్టే లేదు. ఒక బిల్డింగ్ కట్టావా, ఒక కంపెనీ కట్టావా, ఏం చేసావు? ఏమీ చేయకుండా 8,4 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయి? అది కాకుండా 5 సంవత్సరాల బడ్జెట్, సంవత్సరానికి 1,50,000 కోట్ల రూపాయల బడ్జెట్, 7,5,00,000 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్, ఇటు 8,5 లక్షల కోట్ల రూపాయలు ఇది అప్పు తెచ్చినవి. అదేవిధంగా 2 లక్షల కోట్ల రూపాయలు సహజ వనరుల మీద, లిక్కర్ మీద 1 లక్ష కోట్ల రూపాయలు, శాండ్ మీద ఒక 30,000-40,000 వేల కోట్ల రూపాయలు. ఇలా చూసుకుంటూ పోతే దాదాపు ఒక 20 లక్షల కోట్ల రూపాయలు స్కామ్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు డబ్బు ఉందని డబ్బు మదంతో వెళ్ళి బెంగళూరులో కూర్చొని బెంగళూరులో ఉన్న ప్రభుత్వంతో డీకే శివకుమార్తో భేటీ అయ్యి నేను ఆ పార్టీని కాంగ్రెస్లో కలిపేస్తా, కానీ నా మీద కేసులన్నీ ఎత్తేసే ప్రయత్నం చేయండి, కావాలంటే ఉల్టా మీకు ఒక 100 కోట్లు, 500 కోట్లు, 1000 కోట్లు 2-3 రాష్ట్రాలు కలవడానికి ఫండింగ్ ఇస్తాను నేను, కానీ నా మీద